మమ్మీ ఈరోజు బెడ్ షీట్ చేసింది గాయస్. భలే ఉంది గాయస్. ఈ సమ్మర్కి జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్రెడ్ కస్టర్డ్. ముందుగా పాలను అయితే బాగా ఉడికించుకోవాలి. బ్రెడ్ సైడ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్ని పీసులకి కట్ చేసిన ఈ సైడ్ పీసులని మనం మిక్సీలో వేసుకున్నామంటే ఇది వచ్చి మనకి బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా బ్రెడ్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా కాగాక దానిలో చక్కెర వేసుకోవాలి. కొన్ని పాలలో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా మరిగాక కొంచెం చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడినాక మనమైతే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అయితే నెయ్యిలో బాగా వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని అయితే ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా బ్రెడ్స్ని పెట్టుకొని వీటిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని అయితే బాగా పోసుకోవాలి. మనం కస్టర్డ్ మిల్క్ అనేది ఎక్కువ థిక్ అవ్వకుండా చూసుకోవాలి. లైట్గా థిక్ అయితే చాలు. ఎక్కువ థిక్ అయిపోతే ఇది ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. ఇదే విధంగా మనం దీనిపైన ఇంకో లేయర్ కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని అయితే బాగా పోసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని లేయర్స్ ఇష్టమో అన్ని లేయర్స్ పెట్టుకోండి. కస్టర్డ్ మిల్క్ని అయితే దీని మీద బాగా వేసుకోండి. తర్వాత బ్రెడ్ క్రమ్స్ని వేసుకొని నెక్స్ట్ కాజు, బాదం, పిస్తా ఇవన్నీ బాగా పైన గార్నిష్ చేసుకోండి. ఒక 1 అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను. ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా వచ్చింది. కేక్ లాగా అయితే వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డెజర్ట్ అని అయితే చెప్పచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది.